హాయ్ గాయ్స్, నేను మీ వెంకటేశ్వరే. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ పోస్ట్ చేయాలనే మైండ్ సెట్తో స్టార్ట్ చేశాను. సో అలానే ఇప్పుడు ఒక కొత్త విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను రిలేటెడ్ టు స్టడీ, దట్ టు సిఏ. ఇప్పుడు ఇంటర్ వాళ్ళకి అందరికీ ఎగ్జామ్స్ అయిపోయాయి. సో వాళ్ళు ఏ కెరియర్ చూస్ చేసుకుందామనే ఆప్షన్స్లో ఉంటారు. సో నేను ఒక కామర్స్ సైడ్ వెళ్ళాలనుకున్న మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకి అయితే నా వైపు నుంచి ఒక సజెషన్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నాను. యూజువల్లీ ఎంపీసీ బైపీసీ వాళ్ళు, ఎంఈసీ వాళ్ళు ఉంటారు ఇంటర్లో, అండ్ వేరే వేరే గ్రూప్స్ కూడా ఉంటాయి. సో ఎంపీసీ వాళ్ళు అయితే బీటెక్ అని వేరే వేరే కోర్సెస్ తీసుకుంటారు. బైపీసీ వాళ్ళు సంథింగ్ ఫార్మసీ సైడ్ వెళ్తారు. కానీ ఎంఈసీ వాళ్ళు, కామర్స్ రిలేటెడ్ వాళ్ళు అయితే కొంచెం ఏం తీసుకోవాలనేసి కన్ఫ్యూజన్లో ఉంటారు. కొందరు గవర్నమెంట్ జాబ్స్ కోసం అని అలా వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా మంచి కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకున్న వాళ్ళైతే ఈ సిఏ రిలేటెడ్ కోర్స్ చేయండి బెటర్. ఐ సజెస్ట్ మీరు సిఏ, సిడబ్ల్యూఏ, ఐసిడబ్ల్యూఏ, సిఎస్ అలాంటి కోర్సెస్ చేస్తే బెటర్. ఫస్ట్ మీరు ఎలా వెళ్ళాలంటే డైరెక్ట్ సిఏ చేయకండి. యాజ్ ఏ సజెస్ట్, సిఏ అనేది అంటే అంత ఈజీ ఏం కాదు క్లియర్ చేయడం. అండ్ ఈ ప్రపంచంలో టఫ్ అని అనుకుంటే ప్రతిదీ టఫ్, ఈజీ అనుకుంటే ప్రతిదీ ఈజీ. బట్ మన సిచ్యువేషన్స్ అని అన్ని విధాలుగా సహకరించాలి. సో ఐ సజెస్ట్ గో విత్ ఐసిడబ్ల్యూఏ. నెక్స్ట్ చాయిస్ ఈ సిఎస్, ఆ తర్వాత సిఏ. అలా వెళ్తే బెటర్. మ్యాక్సిమం మీరు ఎలా ప్లాన్ చేయండి అంటే ఫస్ట్ ఐసిడబ్ల్యూఏ ఫినిష్ చేయండి. సో అది కంప్లీట్ అయిపోయాక మీకు డైరెక్ట్ సిఏ ఇంటర్లోకి ఎంట్రీ అనేది ఉంటుంది. సో అలా కంప్లీట్ చేశారంటే మీకు చాలా బెటర్, ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో ఆల్రెడీ నేను ఒక డిగ్రీ అనేది పొందాను అని అన్నట్టు. లేదు డైరెక్ట్ సిఏకి వెళ్తే ఏమవుతుందంటే అన్ని సిచ్యువేషన్స్ అనుకూలించాలి. లైక్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, మనం చదివే ఎన్విరాన్మెంట్. ఇప్పుడే మీరు ఇంటర్ నుంచి వస్తుంటారు కానీ మైండ్ సెట్ అనేది వేరే సిటీస్కి వెళ్ళడం అలాంటివన్నీ ఎక్స్పోజర్ అవ్వడం కొత్త ప్లేసెస్కి అవుతుంటుంది. బట్ మీరంత కాన్స్టెంట్గా కొంతమందికి ఒక 50% పీపుల్ వరకు చేయలేరు. సో బెటర్ ఐ సజెస్ట్ టు గో విత్ ఇన్ దిస్ వే, సిఎంఏ, ఐసిడబ్ల్యూఏ తర్వాత సిఏ. ఇంకా సిఎస్ కోర్స్ ఉంది, సిఎస్ కోర్స్ కూడా చేయొచ్చు. డైరెక్ట్గా సిఎస్ కోర్స్ చేయాలనుకుంటే అది చేసేయండి. బట్ ఏది చేసినా మీకు కొన్ని సబ్జెక్ట్స్ అనేది ఎగ్జామ్షన్స్ ఉంటాయి. రెండిట్లో ఏ కోర్స్ చేసిన సిఎస్ కానీ సిడబ్ల్యూఎంఏ కానీ తర్వాత సిఏ ఇంటర్కి వెళ్ళే ఛాన్సెస్ అవి ఉంటాయి. సో అలా మీరు ప్లాన్ చేసుకుంటే బెటర్. మీకు ఈ కోర్సెస్ మెయిన్గా సిఏ కోర్స్ అనేది చాలా సిచ్యువేషన్స్ అనుకూలించాలి. మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఫ్యామిలీలో కూడా మీకు సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి. ఇది ఏదో ఇంటర్ 10th లాగా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యామనే ఒక మైండ్ సెట్ వాళ్ళకు అంతగా ఎవరికి నాలెడ్జ్ లేదు. సో మనం ఎలా ఉండాలంటే ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా అండ్ మన మైండ్ సెట్ కూడా కంప్లీట్గా దానికి డెడికేటివ్గా ఉంటేనే చేయాలి. దట్ టు విత్ రైట్ ఇన్స్టిట్యూట్స్ అంటే కోచింగ్ సెంటర్స్, వాటిలో అప్రోచ్ అవ్వాలి. యాజ్ ఏ సజెస్ట్ యూ గో విత్ లైక్ మంచి కోచింగ్ సెంటర్స్ హైదరాబాద్లో. నేను చెప్పిన కోచింగ్ సెంటర్స్ అంటే జేకే షా, ఆద్య, అలా కొన్ని ఉన్నాయి. సో జేకేషీలో ఎలా ఉంటుందంటే చాలామంది లెక్చరర్స్ చాలా హైలీ క్వాలిఫైడ్, అందరు సిఏస్ ఉంటారు, టీచింగ్ స్టాఫ్ కూడా. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఓన్లీ లెసన్స్ చెప్పేసి వెళ్ళిపోతారు. వాళ్ళు నెక్స్ట్ మనకు దగ్గరుండి గైడెన్స్ ఏం చెప్పరు. లక్ష్య, ఆద్య అలాంటి ఇన్స్టిట్యూట్స్ అయితే దగ్గరుండి వాళ్ళే చదివించడం, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అలా చేస్తుంటారు. సో ఆ ఇన్స్టిట్యూట్ అనే కాదు, ఏ ఇన్స్టిట్యూట్ అయినా
బెటర్ చూజ్ చేసుకోండి. అండ్ కోచింగ్‌తో పాటు నెక్స్ట్ మనకి స్టడీ ప్లాన్ ఉండేటట్టు చూసుకోండి. సో, యూ బెటర్ ఒక కోచింగ్ సెంటర్‌లోకెళ్ళి కోచింగ్ తీసుకొని తర్వాత మీరు నెక్స్ట్ టైంని ప్రొడక్టివ్‌గా స్పెండ్ చేయగలుగుతాను అన్నట్టుంటే బెటర్. అండ్ గో విత్ ఎగ్జామ్స్ రాయండి. టైమ్ టు టైమ్ లెసన్స్ అవుతూ ఉంటే అలాంటి ఏదైనా కోర్స్ ఆన్లైన్ కానీ ఏదైనా బై చేసుకొని రాస్తూ ఉండండి. ఇంకా ఏంటంటే మీరు 3 కోర్సెస్ ఎట్ ఎ టైం ఎన్రోల్ చేసుకోవడం అలాంటివి చేయకండి. ఐ సజెస్ట్. అదంతా టైం వేస్ట్ ప్రాసెస్. స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. ఒక కోర్స్ కంప్లీట్ చేశాక నెక్స్ట్ కోర్స్ రిజిస్టర్ చేసుకొని అలా వెళ్ళండి. ఆపర్చునిటీస్ అన్ని చాలా ఉన్నాయి. మన ప్లానింగ్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల, గైడెన్స్ అనేది లేకపోవడం వల్ల ఇలాంటి మంచి కోర్సెస్ చూజ్ చేసుకున్న రిజల్ట్ అనేది లేదు. మీరు సిఎంఏ ఐసీడబ్ల్యూ చేసుకున్నా కూడా మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. మీరు సిఎస్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సిఏ అంటే చెప్పనక్కర్లేదు, మీకు తెలిసిందే. సో ఈ కోర్సెస్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. హైదరాబాద్ ఇలాంటి సిటీస్, బెంగళూరు లాంటి సిటీస్లో వెళ్తూ ఉంటే మనం చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఎందుకంటే కొత్త వరల్డ్ కానీ ఎక్స్పోజర్ అవుతాం. సో ఎంజాయ్మెంట్ అంటూ మనం డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎలా అయితే ఇంటర్ కాలేజెస్లో మనకు స్ట్రిక్ట్గా కోచింగ్ లెసన్స్తో పాటు నెక్స్ట్ స్టడీ అవర్స్ అలా ఎగ్జామ్స్ అయితే ఎలా కండక్ట్ చేస్తారో అలా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. లేదంటే పూణే, ముంబై వెళ్ళిపోయి దాంట్లో బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, కొన్నిట్లోనే ఎక్కువ డబ్బులు పెట్టగలుగుతాం అని అనుకుంటే అటు వెళ్ళిపోండి. అంతేగాని టైం వేస్ట్ చేసుకోకండి. లేదు ఇవంతా కాదని అనుకుంటే బెటర్ కంప్లీట్ ఆఫ్టర్ ఎంఈసీ ఆర్ కామర్స్ కోర్సెస్ బెటర్ కంప్లీట్ డిగ్రీ ఆర్ లర్న్ ఎనీ కోర్సెస్ ఆన్లైన్. స్కిల్స్ నేర్చుకోండి. స్కిల్స్ నేర్చుకొని ఈ రోజుల్లో ChatGPT అలాంటివి చాలా చాలా ఉన్నాయి. సో యూ కెన్ గెట్ జాబ్ ఈజీలీ. సో ఐ సజెస్ట్ దిస్. అండ్ ఒక ఎంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రం ఎంబీఏ సైడ్ వెళ్ళాలనుకుంటే డిగ్రీలో మంచి కోర్సెస్ చూస్ చేసుకోండి. లైక్ బీబీఏ అలాంటివి కొన్ని ఉంటాయి. సో కోర్సెస్ చూస్ చేసుకొని తర్వాత ఎంబీఏ మంచి ఇన్స్టిట్యూట్లో చేయండి. అలా కూడా మీకు మంచి ప్యాకేజెస్, బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఓన్లీ సిఏ అనే కాదు, వీ హ్యావ్ లాట్ మెనీ కోర్సెస్. డోంట్ గో విత్ రెగ్యులర్ ట్రెండ్. కొత్తగా ఏదైనా ట్రెండ్ ట్రై చేయండి. అంటే మీ ప్యాషన్స్ ఫాలో అవుతూనే అర్నింగ్ కూడా చూసుకోండి. ఫోటోగ్రఫీ, యూట్యూబ్, 3D యానిమేషన్ అలాంటి చాలా కోర్సెస్ ఉన్నాయి. రెగ్యులర్గా కాకుండా కొత్తగా ఉన్నాయి కూడా చూజ్ చేసుకొని, కాంపిటీషన్ తక్కువ ఉన్నాయి వాటిని కూడా చూజ్ చేసుకుంటే బెటర్గా జాబ్స్ వస్తాయి మనకి. సో బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు ఇంటర్ అయ్యాక ఒక 4-5 ఇయర్స్లో ఒక మంచి జాబ్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. వచ్చాక ఆఫ్టర్ దట్ మీకు కాన్ఫిడెన్స్ వచ్చాక ఐ కెన్ అర్నింగ్ అన్నాక అప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే యూ కెన్ స్టాప్ అండ్ గో విత్ అదర్ కోర్సెస్. అంటే ఇంకేదైనా బెటర్గా సర్టిఫికేషన్స్ చేసి జాబ్స్ చేయొచ్చు. మీకు సిఏ రిలేటెడ్ ఎనీథింగ్ అడ్వైస్ కావాలన్నా ఏదన్నా కనుక్కోవాలనుకుంటే యూ కామెంట్ బిలో. నేను మీకు సిఏ రిలేటెడ్ కానీ కెరియర్ రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ. జై హింద్.